येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ముక్తిదా ముక్తి రూపిణి అని ఒక నామం ఉంది. ఏమో మిథ్యా జగత్తుకు అధిష్టానమట ఆమె. ఇది జరుగుతా ఒక్కసారి వినండి. ఇంతవరకు ముక్తిదా ముక్తి రూపిణి. నెక్స్ట్ది ముక్తిదా ముక్తి రూపిణి. పొద్దున కూడా నేను దీని మీదే చెప్తానని చెప్పా. ఈ జగత్తంతా మిథ్య అన్నారు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ. అది మనకు తెలుసు కదా. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటివి. కోటి గ్రంథాలు చెప్పలేని దాన్ని, చెప్పిన దాన్ని నేను అర్ధశ్లోకంలో చెప్తానన్నది శాస్త్రం. అదేమిటి అంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ. బ్రహ్మం అనేవాడు ఒకడు సత్యం, జగత్ అనేది మిథ్య, జీవుడు బ్రహ్మమే. దానికి అర్థం అది. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే, ఏమ్మా సరే అందరికీ వినపడుతుందా? ఇందాకటి కంటే ఇప్పుడు బాగుందా? సరే. బ్రహ్మ సత్యం అంది. మనకు తెలిసినంతలో నేను సత్యం. ఎవడికి వాడికి నేను ఉన్నానా లేదా అన్న అనుమానం నీకు రాదు. నువ్వు సత్యం. ఎదటివాడు ఉన్నాడు అని కూడా సత్యమే. ఎందుకంటే నా కళ్ళకు కనబడుతున్నాడు కదా. ఎదటివాడు అంటే ప్రపంచం. నేను వాడు ఉన్నాడన్నది ఎవడు చెప్పినా చెప్పకపోయినా మనకు తెలుసు. కాబట్టి ఇది ద్వైతం. ద్వైతం అంటే ఏమిటి? నేను నా ఎదురుగా ఉన్నాడు. నా పేరు జీవుడు అని పెట్టుకుందాం, దాని పేరు జగత్ అని పెట్టుకుందాం. జీవ జగత్తులు ఎప్పుడూ ఉన్నాయి కదా. ఎవరికైనా జీవ జగత్తులు లేవంటానికి వీల్లేదు. జీవ జగత్తులు ఉన్నాయి. మరి ఇప్పుడు లేనిదేమిటి అంటే ఆ మూడో వాడు ఎవడో ఉన్నాడు, బ్రహ్మం ఉన్నాడు అన్నాడు కదా. తర్వాత కదా వాడు జీవుడే బ్రహ్మం అని చెప్పింది. ఆ బ్రహ్మము దేవుడు ఉన్నాడు అన్నది నిజమో అబద్ధమో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు దేవుణ్ణి నేను చూశాను అని రామనాథం గారు కూడా చెప్పలే. దేవుణ్ణి చూశాను అన్నవాడెవ్వడు ఇప్పటి వరకు లేడు. దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. ఉన్నాడు అని చెప్తారు కానీ దేవుణ్ణి చూశాను అని ఎందుకు చెప్పలేడంటే, చూస్తే వాడు వేరే అయిపోతాడు. చూస్తే వాడు ఏమైపోతాడు? ఇంకోడైపోతాడు, దృశ్యమైపోతాడు కదా. మరి దేవుడు దృశ్యమైతే నశించాలి,
శాస్త్రం ప్రకారం దృశ్యమైతే నశించాలి. కాబట్టి దేవుడు నేనేనని చెప్పగలడు, కానీ ఎవడైనా దేవుడు అక్కడున్నాడు అని చెప్పడం అబద్ధం. అందుకే నేను మీకు చాలాసార్లు చెప్తా, వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడు అన్నది అబద్ధం, నిజం కాదు. నీలో ఉన్నాడన్నది నిజం. అందుకని ద్వైతం నిజం, మనకందరికి కనపడుతోంది, ఆర్గ్యుమెంట్కి నిలబడుతుంది. ఆ దేవుడు అక్కడెక్కడో ఉన్నాడన్నాడే, అది అబద్ధం. మరి అక్కడ లేకపోతే ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు అంటున్నావు, వీళ్ళలో కూడా ఉండాలి కదా. మీ ఇద్దరిలో ఉన్నవాడు అక్కడ కూడా ఖాళీలో కూడా ఉండాలి కదా. కాబట్టి వాడు ఎక్కడ ఉండాలి? అంతటా ఉండాలి. కాబట్టి అంతటా ఉన్నాడు అని నీకు నమ్మకం. నమ్మకం అంటున్నారు ఎందుకంటే దేవుడు అంతటా లేడా? ఉన్నాడు నాయన, నువ్వు చూడలేదు కదా. నువ్వు చూడాలంటే ఎట్లా చూడాలి? నీకు వాడెవడో, నేను నా లోపల ఉన్నాడు, నేనే దేవుణ్ణని నీకు తెలియాలి. ఆ తెలియడాన్ని మేమేమంటామంటే సమాధి అంటాం, లేదా ప్రత్యభిజ్ఞ అంటాం. ప్రత్యభిజ్ఞ అంటే ఏమిటి? దేవుడు నీ లోపలే ఉన్నాడు, కానీ నువ్వు మర్చిపోయినావు. నువ్వు మర్చిపోయిన దాన్ని తిరిగి నీకు జ్ఞాపకం చేయించి, నాయన నువ్వే దేవుడివిరా అని నీకెవడో చెప్తున్నాడు. అవునా? ఆ చెప్పిన వాడిని మనం గురువు అంటున్నాం. ఆ చెప్పినవాడు గనక నిజంగా వాడు దేవుడు అయితే, నువ్వు దేవుడు అవ్వడానికి వాడు ప్రయత్నం చేస్తాడు, చెప్పగలడు. వాడు కాలేదనుకో, అట్లా చెప్పిన దాన్ని ఏమంటారంటే పరోక్షం అంటారు. నీకై నీకు పరమాత్మని నేనే దేవుణ్ణి అనే స్థితికి నిన్ను తెచ్చాడనుకో, అది అపరోక్షం. అపరోక్షాన్ని ఎప్పుడు కూడా అనుభూతి అనాలి, కానీ అపరోక్షం అని అనుకో. అంటే అపరోక్షానుభూతి. అపరోక్షం అంటే నా లోపలే దేవుడు ఉన్నాడని నాకు తెలిసింది. అర్థమైందా? అంటే దేవుడు ఉన్నాడు, కానీ వేరుగా మనం ఇంతకుముందు అనుకుంటున్నట్టు అక్కడెక్కడో లేడు. నేనున్నాను, జగత్తుంది. ఈ జీవుడు బ్రహ్మమేనని తెలియాలంటే, నీకు బ్రహ్మమేనని తెలియడం అంటే ఏమిటి? అపరోక్ష అనుభూతి కలగాలి, అంతే కదా. అది తెలియాలి అంటే నీకు ఈ పాఠం తెలియాలి. ఈ పాఠం తెలియకుండా ఎవడైనా నాకు నా లోపల దేవుడు ఉన్నాడని తెలిసిందంటే అబద్ధం. మరి మాకందరికీ సమాధి వచ్చిందని మీరే కదండి చెప్పారు కదా. నేను మాటే చెప్పాను. పుల్లారెడ్డి స్వీటు మాసర చూపించి అది స్వీట్ కాదని నేను అన్నా. అది స్వీటే, కానీ మీరు తయారు చేసుకోలే. మీరు తయారు చేసుకుని ఎంతమంది వచ్చినా పుల్లారెడ్డి స్వీట్ పెట్టగలరు అనుకోండి, అప్పుడు అది మీది కదా. ప్రత్యభిజ్ఞలోనికి ఏం తెలియాలంటే అది తెలియాలి. అప్పుడు నువ్వేం చెప్తావంటే జీవుడు బ్రహ్మమే అంటావు, ఆ బ్రహ్మము నేనే అంటావు. అర్థమైందా? అందుకని ఈ ప్రపంచం ముందు మిథ్యా అని తెలియాలి. ఆ మిథ్యా జగత్తు మీద అధిష్టానంగా ఈ ఒకటి ఉంటుంది. మిథ్యా జగత్తు మీద మిథ్యా జగద్ అధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి. అధిష్టానము ఆధేయము అని రెండు పదాలు ఉపయోగిస్తున్నాడు. అధిష్టానం అంటే కింద ఉన్నది, ఆధేయం అంటే పైన ఉన్నది. ఈ టేబుల్ ఆ అరుగు కింద, అరుగు మీద ఉంది కదా. ఈ టేబుల్ కింద అరుగు ఉంది. అర్థమైందా? ఈ జగత్తు ఆ అధిష్టానం మీద ఉంది. అధిష్టానం లేకపోతే ఉండదు. ఆ అధిష్టానం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలిసిందా? ఇప్పుడు ఈ ప్రపంచం అంతా అంటే చెప్పాను, ఈ 5:15 అయింది. అవునా? మనకున్నది పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజులు, మళ్ళీ పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 రోజులు, మొత్తం నెలకి 30 రోజులు.
నిన్న నేనేం చెప్పాను? 31వ రోజు చంద్రుడి మీద పడకుండా ఒక సూర్యుడిలోనే ఒక శక్తి దాగి ఉంటుంది అని చెప్పాను కదా. 15 నెల అయిపోతే 16వ రోజు మళ్ళీ పాడ్యం వస్తుంటే ఈ శక్తి ఎక్కడ దాక్కుంది, అది ఎప్పుడు బయటపడింది? అమావాస్య నాడు ఏం లేదంటున్నాను, కానీ అమావాస్య కూడా చతుర్దశి తర్వాత 15వ రోజే. నిన్న గమనించారా? అవునా కదా? అవి 15 రోజులు, ఇవి 15 రోజులు, మళ్ళీ 15 మొదలవుతోంది కదా. అమావాస్య మొదలైన, పున్నమి మొదలైన 30 రోజులు. మరి ఈ 16 రోజు ఎక్కడుంది? మీరు ఎవ్వరు అడగలే. ఎవరన్నా అడుగుతారేమో అని నేను నిన్న నుంచి ఒరే మీకు అందరికీ అర్థమైందా అర్థమైందా అని వెంటబడి వస్తున్నా. అర్థం కాలే. అది కూడా మళ్ళీ నేనే చెప్పాలి కదా, అడగాలి కదా. అది ఎక్కడుందో ఇప్పుడు చెప్తా. ఏమ్మా, నిన్ననే ఎందుకు చెప్పలేదు అంటే మీ బుర్రలు ఎంత ఆలోచిస్తాయో చూద్దామని. ఆలోచించలే కదా. వినండి. ఎట్లా రా నాయన, కొంచెం చేసేస్తా. నా దగ్గర ఒక కర్ర ఉంది. ఇది ఇంతకుముందు చెప్పా మీకు. నా దగ్గర ఒక కర్ర ఉంది. ఆ కర్రని నేను ఇక్కడ ఒక కట్ చేశా, ఇక్కడ ఇంకో కట్ చేశా, ఇక్కడ ఇంకో కట్ చేశా. ఆ కర్రని 3 కట్లు చేశా. నాకు ఎన్ని ముక్కలు వచ్చినాయి? 4 ముక్కలు వచ్చినాయి. సూర్యుడి కాంతిని నేను 15 ముక్కలు చేశా. 16వ ముక్క సూర్యుడి దగ్గర ఉండాలి. అది అర్థమైందా? అర్థం కాలే? అర్థమైందిరా? వెరీ గుడ్. అవునా కాదా? నేనేం చేశాను? 15 ముక్కలు చేశా. ఒక కర్రని 15 ముక్కలు చేశా. ఈ ముక్కలు 15. అవునా కదా? నేను 15 రాయలే ఇక్కడ, మీరు 15 అని అనుకోండి. 15 సార్లు నేను ముక్క చేస్తే, ముక్క ఏం చేశారండి అంటే, ఈ సూర్యకాంతి మొత్తం కాంతి కదా, సూర్యుడు సున్నాలాగా బాగా ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశంలో భూమి ఇక్కడ ఉంటుంది, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. భూమికి ఉపగ్రహం చంద్రుడు. ఏంరా? భూమికి ఉపగ్రహం చంద్రుడు. ఆ చంద్రుడు ఈ భూమి మీద పడేటప్పుడు, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, సూర్యకాంతి వీడి మీద పడింది. వీడి మీద పడ్డప్పుడు ఒక పార్టే పడింది, పాడ్యమి అన్నాం. అంటే భూమి మీద సూర్యకాంతి ఒక్క భాగం పడింది. చంద్రుడు మళ్ళీ ఇంకొక వైపుకి వెళ్ళిపోయినాడు, అంటే సూర్యకాంతి పడటల్లా. అట్లా 15 సార్లు పడింది. అంటే 15వ రోజు వరకు కదా. అష్టమి చంద్ర విభ్రాజ అళికస్థల శోభిత. ఈ మాట విన్నారా? ఎక్కడుంది? అష్టమి చంద్రుడు. అష్టమి చంద్రుడు ఎట్లా ఉంటాడంటే ఇంతవరకు వస్తాడు. అంటే 8 కళలు వచ్చేసినాయి. 8 కళలు అంటే సూర్యుడిలో కళలు చంద్రుడి మీదకి 8 వచ్చినాయి. ఆ అష్టమి చంద్రుడు ఎలా ఉంటాడో ఆమె పాలభాగం అలా ఉంది. పూర్ణ చంద్రుడిలాగా లేదు. పూర్ణ చంద్రుడు అయితే సున్నలాగా ఉంటాడు. ఎట్లా ఉంది ఆమె ముఖము? అష్టమి నాటి చంద్రుడిలాగా. అష్టమి నాటి చంద్రుడు అంతుంటాడు. అంటే ఆమె పాలభాగం ఇట్లుంది. అష్టమి చంద్ర విభ్రాజ. అష్టమి చంద్రుడు ఎంత కాంతితో ప్రకాశిస్తున్నాడో అలాంటి కాంతి కలిగిన ఈ పాలభాగం ఉందిట. అది ఎలా ఉంది అంటే అళికస్థల శోభిత. అళికలు అంటే ఈ సన్న సన్న వెంట్రుకలు. ఈ చిన్న చిన్న వెంట్రుకలు ఈ ముఖం మీద ఇట్టబడ్డాయి.
అట్లా ఆమె అటువంటి పాలభాగంతో ఆవిడ ప్రకాశిస్తోంది. ఎవరు ఆవిడ? లలిత. ఆ లలిత ఎవరు అంటే మీకు ఇందాకే చెప్పాను, ప్రకృతి. అది రాధ. రాధ అని ఎందుకన్నారంటే ధార. అది రాధ అన్న పదం, రాధ అన్న పదం తిరగేయండి, ధార. అక్కడి నుంచి పరమాత్మలో నుంచి అవ్యక్తమైన ఒక శక్తి ధారగా ప్రవహించింది. డ్రాప్ డ్రాప్ పడలే, ధారగా ప్రవహించింది. ధార అంటే ఏంటి? కంటిన్యూస్గా పడాలి కదా. అంటే అందుకని రాధాకృష్ణుడు ఇద్దరు విడదీయడానికి వీలు లేని వాళ్ళు. రుక్మిణి కృష్ణుల్ని విడదీయచ్చు. మీకు అర్థమైందా? ఎందుకని? రుక్మిణి కృష్ణులు సపరేట్ ఎంటిటీలు, రాధాకృష్ణులు అలాంటి ఎంటిటీ కాదు. ఎందుకని? నేను నా శక్తి. అరే నేను అక్కడి నుంచి నడిచి వచ్చేప్పుడు నాకు ఒక పాఠం చెప్పగలిగే శక్తి నాలో ఉందని మీకు ఎవరికైనా కనపడిందా? నాకు కళ్ళు కనపడ్డట్టు మీకు శక్తి కనపడిందా? కనపడదు. కానీ శక్తి నా లోపల ఉంది. ఎట్లా ఉంది? అవ్యక్తంగా ఉంది. అది వ్యక్తమైనప్పుడు మీకు ఇప్పుడు ఇది రాధ. ఈ రాధ ఎట్లా ఉంటుందంటే ధార ప్రవాహం. చెప్పనా? ఏం చెప్పను, ఎలా చెప్పను అని అనదు. అది ఎట్లా వస్తుంది? ధారావాహిని. మీ సీరియల్స్ ఇది ధారగా, అవ్యక్తమైన శక్తి వ్యక్తమైనప్పుడు ధారగా వస్తుంది. ధారగా వచ్చి ఇలా వచ్చేసింది. ఆ ధార ఎట్లా వచ్చింది? 1 5 అయింది, 5 15 అయింది. 15 అయ్యి ఏం చేసింది అంటే ఈ ప్రపంచంలాగా కనిపిస్తోంది. ప్రపంచం అంటే ఏమేమి ఉన్నాయి? జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ. ఇవన్నీ కూడా ఈ 15 కళలతోనే వస్తున్నాయి. అమ్మవారు అష్టమి చంద్ర, అష్టమి వరకు ఇలా ఉంటుంది. అంటే అప్పటికి ఎన్ని కళలు పడ్డాయి? 8 కళలు పడ్డాయి. అట్లా 16 కళలు పడతాయి. 15 కళలు. 15 కళలు పడగానే ఇంకా అక్కడ అయిపోయింది. ఎక్కడైపోయింది? సూర్యుల్లో అయిపోయింది. కానీ సూర్యుల్లో అధిష్టానంగా ఉన్న శక్తి కాంతే కదరా పడింది. మీరు బాగా గమనించండి. లైట్ కాంతి. కాంతి పేరు నేను విభూతి అని పెట్టాను. లైట్ సూర్యుడైతే అందులో నుంచి వచ్చిన 15 కళలు వచ్చేసినాయి. కానీ లైట్కి ఏం కాలే. అంటే ఇప్పుడు ఆ సూర్యకాంతిలో నుంచి ఈ భూమి మీదకి, అదే చంద్రుడి మీదకి వచ్చినది ఒకరోజు కొంచెమే వచ్చింది, ఇంకో రోజు ఇంకా కొంచెం వచ్చింది. అట్లా 15 కళలు చంద్రుడి మీద పడాలి. కాంతి పడకుండా ఉన్న చంద్రుడు ఇంకా నల్లగా మనకు కనబడుతుంటాడు. ఒక 0 వాడి మీద కాంతి పడలే కదా, మీరు చూడొచ్చు. అట్లా 15 కాంతులు చంద్రుడి మీద పడి 16వది, 16 అంటే ఏమిటి? అధిష్టానంగా ఉంది. అంటే సూర్యుడి మీద కాంతి మొత్తం ఉంది. అందులో ఒక్కొక్క రోజు కొంత కాంతి మాత్రమే వీడి మీద పడింది. వీడి మీద పడి వాడు లేకుండా పోయిందా? వాడిక బల్బుడ్డులా కాంతి అట్లే ఉంటుంది కదరా మనకు పడ్డా కూడా. అట్లా ఎన్ని కాంతులు పడ్డాయి? 15 కాంతులు. మరి 16వది ఎక్కడుంది? ఇదిగో ఇది 16వది, ఇది 16వది. 15 సార్లు పడితే 16వది అందులోనే ఉంది. దాన్ని అమాంతము అంటారు. దాన్నే అమావాస్య. వాస్య అంటే వసించింది. వాస్య అంటే అర్థం ఏమిటి? వసించింది. అది వెళ్ళలే అంటే ఉన్నది. నేను ఉంటా అంటే ఎప్పుడు పోతావు అని అడుగుతారా? ఉంటా అని అడిగితే అర్థం ఏంటి? నువ్వు ఉండు, అంతే కదా. వాస్య రాయలేదా? అమాంతం అంటే అమావాస్య.
దాన్నే కాళరాత్రి అన్నారు. కాళరాత్రి అన్నారు ఎవరిని? ఆ అమావాస్యని. ఎందుకు కాళరాత్రి అన్నారంటే ఇదంతా ప్రపంచం కదురా, మిథ్యా జగత్తు. ఈ మొత్తం మిథ్యా జగత్తు, అదంతా దాని పేరు విభూతి. మిథ్యా జగత్తంతా విభూతి. ఈ 15 కళలు పడ్డన్ని రోజులు దీనికి ఆహారమో ఏదో దొరుకుతూనే ఉంది కదా, మినరల్స్, దానికి విటమిన్స్, అందరికీ మనందరికీ కదా, అవయవాలన్నీ కాపాడుకుంటున్నది, దాని నుంచే వస్తున్నాయి. దీని మీద చంద్రుడి మీద కాంతి పడకపోతే భూమి మీద పడడానికి వీలు లేదు కదా. అప్పుడు ఏమైంది, దీంట్లో కాంతి దీంట్లోనే నిక్షిప్తమైంది. అప్పుడు భూమి అంతా ఏమైంది, చీకటి అయింది, చంద్రకాంతి పడలేదు కదా. అందుకని దాన్ని కాళరాత్రి అన్నారు. కాళరాత్రి అమావాస్య, అమావాస్య పేరేంటి? కాళరాత్రి. ఎందుకని? అందుకని ఈ చాతబడులు అలాంటివన్నీ చేస్తారు చూడు. సూర్యకాంతి భూమి మీద పడకుండా ఉన్న రోజున, ఆ రోజు ఏమిటి అది? పిచ్చివాడికి చంద్రమా మనసో జాతి, చంద్రుడు మనస్సుకు అధిపతి, మన మనస్సుకి చంద్రుడు అధిపతి. చంద్రుడి వల్లే మనకు మనస్సు. చూడండి, కావాలంటే మీరు పాడ్యమి నుంచి పున్నమి వరకు ఉండేటప్పుడు మనకున్న ఉత్సాహం అమావాస్య రోజుల్లో ఉండదు. పూర్తిగా అమావాస్య రోజు మరి ఈ రోజులు మంచివి కావురా, మంచివి కాదు, ఆ రోజులు అలాంటివి ఏమ్మా. అందుకని ఇది కాళరాత్రి. ఇక్కడ చీకటే వ్యాపించింది ఎవరికి? ఈ మిథ్యా జగత్తుకి. అమ్మని మిథ్యా జగద్ అధిష్టాన, అమ్మ ఈ జగత్తంతా ఉన్నదని మాకు తెలుసు, ఎందుకంటే జీవుడు జగత్తు ఉన్నదని మాకు తెలుసు కదా. ఈ జగత్తంతా మిథ్యా అని తెలియాలంటే నాకు ఈ ఒకటి తెలియాలి. 1 నుంచి 5 వచ్చినాయి, 5 15గా మారి ఇదంతా కనబడుతోంది. ఇదంతా నీ విభూతి, నువ్వు ఇది అని నాకు తెలిస్తే దీన్ని నేను మిథ్య అనుకుంటా. ఆ మిథ్యకు పూర్వం ఎవరున్నారు అంటే నువ్వున్నావు. మిథ్యకు పూర్వం ఎవరున్నారు? అమ్మవారే ఉంది అని ఎవడికైతే తెలుస్తుందో, మిథ్యా జగత్తుకు అధిష్టానమని ఎవడికి తెలుస్తుందో వాడికి ముక్తిదా ముక్తి రూపిణి, వాడికి ముక్తి ఇస్తుందిట. ఎవరు అంటే ముక్తి రూపిణి. అర్థమైందా? ఎవడికి ఇస్తుంది? ఊరికే ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అంటే రాదు. రాదుట. మరి ఎట్లా వస్తుంది అంటే ఇది తెలిస్తే వస్తుంది. ఈ జగత్తంతా మిథ్య, దీనికి అధిష్టానంగా ఎవరున్నారు? అమ్మ ఉన్నది అని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో కదా, ఎందుకంటే నువ్వున్నావని నీకు తెలుసు, నీ లోపల అవ్యక్తమైన శక్తి ఉందని నీకు తెలుసు, ఆ శక్తి ఈ శరీరంగా పరిణమించింది, ధీర అధీర అని నీకు తెలుసు కదా. ఎవడికట్లా తెలుస్తుందో వాడికి ముక్తిదా. ముక్తిదా అంటే ఎవరో వర్షదా అని పేరు పెట్టున్నారు, వర్షాన్ని ఇచ్చేది అని. ముక్తిదా ముక్తినిచ్చేది కదా. ఏ నోటికి వచ్చింది పేర్లు పెట్టేసుకుంటారు కదా. వర్షదా అంటే మేఘం అనే అర్థం, వర్షం కాదు అక్కడ. వర్షం ఇచ్చేది ఎవరే? మేఘం. అంటే మేఘం అని పేరు పెట్టుకుంటారా ఎవరికైనా? మేఘం అంటే కదిలిపోతుంది, క్షణంలో లేకుండా పోతుంది. ఒకసారి వస్తుంది, ఓసారి పోతుంది. పోతుంది అని ఎవరికైనా పేరు పెడతారటరా? ఏం పెట్టుకుంటారో. ముక్తిదా ముక్తి రూపిణి. ఇక్కడ 2 పదాలు ఉపయోగించాడు.
ముక్తిదా అంటే ముక్తిని ఇచ్చేది ముక్తి రూపిణి, ఆమె రూపమే మోక్షం. అంటే జ్ఞానద జ్ఞానరూపిణి, జ్ఞానద జ్ఞానం ఇచ్చేది ఎవరంటే జ్ఞానమే ఆమె రూపం. వెలుగుదా వెలుగు రూపిణి, అంతే కదురా. వెలుగు ఎవరిస్తారో అది వెలుగు రూపమే అయి ఉండాలి, లేకపోతే అది ఇవ్వలేదు. అది వెలుగుని ఇవ్వలేదు, వెలుగు ఇచ్చేది. ఏమ్మా ఇదంతా మిథ్యా జగత్తు. మిథ్యా జగత్తు ఎప్పుడు విభూతి. జగన్మిథ్య అని తెలిసినప్పుడు మాత్రమే అప్పుడు జీవుడు ఏమవుతాడు? అమాంతమైపోతాడు. వాడు 16వ కళ అయిపోతాడు. ఎప్పుడైతే వాడు 16వ కళ అయినాడో వాడు జీవుడు కావడానికి, దీన్ని అభిమానించినప్పుడే వాడు జీవుడు అవుతాడు. మనం సత్యనారాయణ స్వామి వ్రతం ఇంకేవో చేస్తూ ఉంటారు కదరా, వ్రతకల్పాలన్నీ పూజలు, వైభవలక్ష్మి వ్రతం, ఏవో మీ ఇష్టం. అవన్నీ చేసేటప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే మిథ్యా జగత్తులో చేస్తున్నావు. అందుకని మంత్రశాస్త్రం కూడా మనకేం చేసిందంటే అస్మాకం సహకుటుంబానాం, నాకు నా కుటుంబానికి, నాకు అంటే నీవు నాదిలో మాట్లాడుతున్నావు. నీ కుటుంబం అంటే నాదికి సంబంధించింది. మరి వాడికి ఏం కావాలి అంటే క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయువు, ఆరోగ్యం. ఇవన్నీ దానికి కావాలే, దీనికి కావాలి. మీరే ఆలోచించండి రా. ఎవరికి రా క్షేమం? ఎవరికి కావాలరా? నాదికి కావాలి. నీకు ఎందుకండి మాకు ఈ సగుణారాధన నేర్పించారు, నిర్గుణమే కదా అంటే నువ్వు నిర్గుణం అందుకుండేదాకా ఇది కావాలి నీకు. మిథ్యా జగత్తుకి అందుకని ఎల్లంరాజు గారిని నేను విభేదిస్తా ఈ విషయంలో. కర్మ అక్కర్లేదు, మీరు కర్మభ్రష్టులు కదా. ఆయన మమ్మల్ని కర్మభ్రష్టులు అంటాడు. వాళ్ళు కర్మభ్రష్టులు అంటే మేము జ్ఞానభ్రష్టులు అంటారు. జ్ఞానం రాకపోతే ఇది తెలీదు. నేను ఎల్లంరాజు గారిని గౌరవిస్తా, కానీ ఈ విషయంలో మాత్రం నేను అస్సలు అంగీకరించను. ఎందుకు చెప్పారు అంటే ధీర అధీర రెండు ఉన్నాయి నా దగ్గర. నా దగ్గర ఏమేమి ఉన్నాయి? ఒక నేను, ఒక నాది, రెండు ఉన్నాయి. నాదికి క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయువు, ఆరోగ్యం కావాలి. ఆయువు ఎవరికి కావాలిరా? నేను కక్కర్లే. కాబట్టి నువ్వు ఎవరుగా పూజ చేస్తున్నావు? నాదిగా పూజ చేస్తున్నావు. ఒక్క నాదికి ఒక్కదానికోసమైనా? నాదికి 3 ఉన్నాయి. అందుకే ఏమంటున్నాడు? అస్మాకం సహకుటుంబాన మన్ని చేత అనిపిస్తున్నాడు ఆ బాపనయ్య. ఆమెతో ఏమనిపిస్తున్నా? మమ భర్త సహా అనిపిస్తున్నాడు ఆమె చేత. అర్థమైందా? మీకు అర్థమైంది కదురా? చాలా తమాషాగా ఉంటుంది. తెలిస్తే తమాషాగా ఉంటుందిరా, తెలియకపోతే గుడ్డి నమ్మకం. గుడ్డి నమ్మకాలు పెట్టవాకండి అసలు. అందుకే చదువు కొనుక్కోవాకండి. చదువుకోండి, చదువు కొనుక్కోదు. కొనుక్కున్న చదువులో ఇది ఉండవు. డిగ్రీలు అనవసరం కదా, జ్ఞానం అవసరం. జ్ఞానం ఇచ్చే డిగ్రీ సంపాదించుకోండి, లేకపోతే అసలు డిగ్రీ అక్కర్లే మనకు కదా. కుక్కలకి, పిల్లులకి, పందులకి, పక్షులకి ఏం డిగ్రీలు ఉన్నాయిరా? బతకలే అవి. ఆహారం, నిద్ర, భయం, మైథునం సమంగా చేసేసినాయి. హాయిగా సంతానాన్ని కన్నాయి, పెట్టి వెళ్ళిపోయినాయి. వాటి తాలూకు వ్యవహారం ఈరోజు కూడా ఉంది, మనకు లేవు. కాబట్టి ఇదంతా మిథ్య. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి.
ఎప్పుడైతే ఇదంతా మిథ్యా అని నీకు తెలుస్తుందో, నేనే సత్యమని నీకు తెలుస్తుందో, ఆ నేనెవరు అంటే అవ్యక్తమైన నా లోపలి శక్తి. నేను అనేవాడు చైతన్యం లేకపోతే ఆ శక్తి ఉండడానికి వీల్లేదు కదా. ఒక నేను అనేవాడు ఉండకపోతే శక్తి విడిగా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అమ్మ మీలాగా మేము సాధన చెయ్యలేము, అంత సాధన చెయ్యాలి అని శాస్త్రం అస్సలు సాధన అక్కర్లేదండి, సాధన చెయ్యొద్దు అంది. మరి సాధన చేయకపోతే ఎట్లా సిద్ధి పొందుతాం? సాధన సిద్ధి కదా. పరీక్షకి చదువుకుంటే పరీక్షలో పాస్ అవుతాం కదా. చదువే చదువుకోకుండా నువ్వు పరీక్ష పాస్ అవ్వమంటే ఎట్లా అవ్వాలి? సాధన అక్కర్లేదండి. ఎందుకు అక్కర్లేదండి అంటే, విను, సాధించి వ్రతం కానీ ఏదన్నా మనం చేస్తాం, మొక్కుబళ్ళు, ఇది చెల్లించి మనం ఏదో పొందుతున్నాం. నాకేదో కష్టం వచ్చింది, నాకు కష్టం వచ్చింది దేవుడా అని వాడికి దండం పెట్టుకున్నాను, నీ కొండకి నేను నడిచొస్తాను అని నడిచొస్తాను. సచ్చెట్టు నడిచి రావాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఎందుకురా ఇట్లా అందరినీ నడిపించడం ఇష్టమా అని నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. ఆయనే నడవచ్చు కదా. ఎప్పుడు ఇట్లా నుంచుని ఉంటాడు, కాళ్ళు నొప్పులు పుట్టావు. ఆ కాళ్ళు నొప్పులు పుట్టి ఎవడికి వాడికి నొప్పులు పుడితే, అరే నేను నుంచుంటే నాకు నొప్పులు పుడుతున్నాయే, వాళ్ళని ఎందుకు నడిపించాలి అని వాడు అనుకుండేవాడు. అట్లా అనుకోకుండా అందరినీ నడిచిరమ్మంటాడు. ఆయన నడిచిరమ్మలే మనమే నడిచొస్తున్నాం. నడిచొచ్చి ఏం సాధించామంటే, మా అబ్బాయికి ఒంట్లో బాగలేకపోతే నేను వెంకటేశ్వర స్వామికి నడిచొస్తానని లంచం పెట్టా. ఆయన అడగలే, వాడికి నయమైంది. వాడికి నిజంగా నయం అవ్వాల్సే నయమైందో లేక ఆయనే ఏం చేశాడో మొత్తానికి అయింది. నేను కొండకు నడిచి నేను సాధించింది ఏమిటి అంటే నా కొడుకు ఆరోగ్యం. అంతేనా? బాగా ఆలోచించండి. అంటే ఇది సాధన, అది సిద్ధి. ఒక సాధన చేసి సిద్ధి పొందాలి. అట్లా ఆత్మని గురించి తెలుసుకోవడానికి నేను సాధన చేస్తాను, సిద్ధి పొందుతాను. అంటే సిద్ధి అంటే తర్వాత వచ్చేది. ఏంరా సాధన అంటే? అందుకని ఏం చెప్పిందంటే అమ్మవారు, నువ్వు సాధన చేస్తే నేను దొరకనరా, మరి అమ్మ ఎట్లా దొరుకుతావు నువ్వు అని అడిగితే, లలితా సహస్రనామంలోనే అమ్మ భవానీ, నేను చెరిపేస్తారా ఒరే, నాకు లేకపోతే బోర్డు లేకపోతే కష్టం, ఈ జన్మ ఈ భావనా గమ్య అమ్మ ఇవి సరిగ్గా పడకపోతే అక్కడ ఎందుకు అమ్మ పొక్కిలు ఇచ్చారని అనుకోవాకండి. చాలు తీసేసాను. భవారణ్య కుఠారిక భవానీ, భవుడు భవాని వాళ్ళిద్దరిని విడదీయటానికి వేరే. శివుడు శివాని కదా, సీతారాములు కాదు. సీతారాములు అయితే సీతను విడదీయచ్చు, రాముని విడదీయచ్చు కదా. భవుణ్ణి భవానీని విడదీయచ్చు. ఎందుకంటే శంకరార్ధ శరీరిణి అన్నారు ఆమెని. శివుల్లో సగభాగం, ఒక సగభాగం కట్ చేసామనుకో రెండో సగభాగం కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఏ సగాన్ని మనం కట్ చేయటానికి వీల్లేదు. భవానీ ఆమె భవాని అని తెలిస్తే ఇది ఈమె మిథ్యా జగత్తు, వీడు భవుడు. వీళ్ళలో నుంచే వచ్చింది రా, నాలో నుంచి కదా అవ్యక్తమైన శక్తి బయటికి వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు చచ్చిపోయినాను అనుకోరా, పాఠం ఎవడు చెబుతాడురా? ఎందుకంటే అమ్మగారు పాఠం చెబుతోంది అనుకుంటారు మీరు. నేను ఇక్కడ నుంచునే ఉన్నా, వాళ్ళ పడిపోతాను అనుకో, చచ్చిపోతే పడిపోతా అంతే కదా. కానీ నాలో పాఠం చెప్పే శక్తి ఉండదు ఎప్పుడు, చచ్చిపోతే.
కాబట్టి ఆ రెండు కలిసి ఉంటేనే శక్తి బయటికి రావాలంటే రెండు కలిసి ఉండాలిరా, అది లేకపోతే రాదు. ఈమె భవానీ అని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే, భవానీ అంటే ఏమిటి, అమ్మవారు అయ్యవారు కూడా ఉన్నారు అని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే, నీ భావనా జగత్తులో నువ్వు ప్రయాణం చేయి. భావన గమ్య, భావన చేయరా అంటావు, అంతేగాని ఇక్కడ ప్రయాణం చేయమనిలే. ఇక్కడ ప్రయాణం చేయమంటే నువ్వు వ్రతం చేయి, నోము చేయి, ఇంకోటి చేయి, ఇంకోటి చేయి. అవి చేస్తే ఈమె దొరకదు. మరి ఏం చెయ్యాలి? నీ భావనలో ప్రయాణం చేయి. గమ్యానికి చేరుస్తుంది. ఏం చేస్తే? భావన దేంతో చేయాలి? మనస్సుతో చేయాలి. కాబట్టి ఏం చేయమంది? మనస్సుతో ప్రయాణం చేయమంది. ఎందుకు చేయమంది అంటే చూడండి, సాధన అది చేస్తే ఏమొస్తుందంటే భవారణ్యానికి గొడ్డల్లాగా కొట్టేస్తుంది. ఈ మూడు నాకు ఎట్లా పోవాలి, నేను ఎట్లా తగ్గించుకోవాలి అంటే ఆ మూడు పోవు. అదే భవారణ్యం. ఇందాక నుంచి చెప్పినంత అడవి, అది అడవి, అది భవారణ్యం. భవారణ్యానికి గొడ్డలి చేతిలో పట్టుకుని అడవిలో ప్రయాణం చేసేవాడికి ఏ చెట్టు అడ్డం వస్తే దాన్ని కొట్టేసుకుంటూ వెళతాడు, అంతేగాని అడవింతా కొట్టేయక్కర్లా. నీకు అడ్డం ఏదొచ్చింది అది కొట్టేయి కదా. ఏంరా, ఈ మూడు నీకు అడ్డం వస్తాయని చెప్పట్లే. హ్యాడల్స్ రా, కష్టాలు. ఈ మూడింటి వల్లే నీకు కష్టాలు వచ్చేది. ఎట్లా వస్తాయి, ఏ ఏజ్లో వస్తాయి అని చెప్పడానికి అన్ని ఏజీల్లో వస్తాయి. వస్తాయా రావా? ఇది ప్రాక్టికల్, మన పాఠం. ఎవడికి ఇది వాడి పాఠం. ఏమ్మా, ఈ భవారణ్యాన్ని కొట్టేయటానికి కుఠారిక నీ చేతిలో ఉంది. నా చేతులు ఏం గొడ్డలు పెట్టాడు రా నాయన, గొడ్డలు పెట్టి ఏ వివేకానందుడిని నేను చంపాలి కాదు. నీ చేతిలో మొట్టమొదటే నీ గురువు ఏం చేశాడంటే, దేవుడు అక్కడెక్కడో లేడురా, నీ లోపల ఉన్నాడు. తత్తని నువ్వు అనుకుంటున్నావే, వాడు త్వం అనే పేరుతో నీ లోపల ఉన్నాడు అని చెప్పాడా? అంతటితో ఊరుకున్నాడా? తత్వమసి అనేటువంటి ప్రబోధవాక్యం ఇచ్చి ఊరుకోలే నీ చేత అహం బ్రహ్మాస్మి అనిపించాడు. అప్పటికి నువ్వు దేహానివే. గురువు నీకు అహం బ్రహ్మాస్మి చెప్పేటప్పటికి నువ్వెవరివి? దేహానివే. నువ్వు బ్రహ్మము కాలే. కానీ నీ లోపల ఒక బ్రహ్మం ఉన్నాడురా. నువ్వు ధీర అధీర అని రెండు ఉన్నాయిరా నీ దగ్గర. నువ్వు తర్వాత శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాస్తవ్యహార అట్లా చేస్తే నీకు అర్థమవుతుందిరా నాయన అని చెప్పాడు కదా. అప్పుడు నీ చేతిలో ఉన్న ఆయుధం ఏమిటి అంటే అహం బ్రహ్మాస్మి. నాకు తెలిసినా తెలియకపోయినా, గొడ్డలితో నరకడం నాకు వచ్చినా రాకపోయినా నాకు గొడ్డలిచ్చాడు కదా. మనం బారసాలకు వెళతాం, చిన్న పిల్లలు పుట్టినప్పుడు బారసాలకు వెళతాం. ఆ బారసాలకు వెళ్ళిన పిల్లవాడికి డబ్బంటే ఏమో తెలీదు, బంగారం అంటే ఏమో తెలీదు. మరి వాడికి ఎందుకురా డబ్బులు రూపాయలు జేబులో పెట్టావు? వాడికి బంగారం నగలన్నీ మెళ్ళో దిగేసావు, మొలతాడేసావు, కాళ్ళకి చేతులకు వేసావు, కాళ్ళకి వేసావు. ఎందుకు వేసావురా? ఇప్పుడు నేను ఇది ఇస్తున్నారా, ఫ్యూచర్లో నీకు ఇది కావాలి కదా. అందుకని ఏం చేస్తారు ఆ తల్లులు, నామకరణం నాడు ఆ పిల్లవాడికి ఏమేమి వచ్చినాయో అవన్నీ రవికిచ్చి బ్యాగ్ ఎందుకు పెడుతున్నారా? వాడికి డబ్బులే తెలియదు కదా, బంగారమే తెలియదు కదా. మరి ఎందుకు ఆ పిల్లవాడికి ఇస్తున్నారు? ఏమీ తెలియని వాడికి అహం బ్రహ్మాస్మి అంటే తెలియని వాడికి అహం బ్రహ్మాస్మి అని చేతిలో పెడుతున్నా.
ఆ గొడ్డలి ఎందుకు పనికి వస్తుందంటే నీకు ఏ కష్టం వచ్చినా నీ కష్టం ముగ్గురి వల్లే వస్తుంది. అవునరా? నీ కష్టం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ టైంలో వస్తుందో తెలియదు. అది రాగానే ఈ గొడ్డలి చేతిలో పెట్టుకుని అహం బ్రహ్మాస్మి కదా, ఇది మిథ్యా జగత్తు కదా, దీంతో నాకేమిటి అనుకునే నీకు ఆ కష్టం పోతుంది. కష్టం పోతుందా? అది నిన్ను బాధించదు. అర్థమైందా? అర్థం కాలేదా? అంతేగాని కష్టాలు రావని చెప్పదు శాస్త్రం. నీ చేతికి ఏమిచ్చింది? ఇప్పుడు భవానీ భావనాగమ్య, నువ్వు భావనలో ప్రయాణం చేసి వెళ్ళరా నాయన, వెళితే నిన్ను గమ్యం చేరుస్తుంది కదా. అది నీకు సిద్ధి అని నువ్వు అనుకుంటున్నావు. ఏ గమ్యం చేరుస్తుందంటే నువ్వెక్కడున్నావో అక్కడ పెడుతుంది. నువ్వు ఎక్కడున్నావో అంటే ఏమిటి? దీంట్లో ఇది జాగ్రత్త, ఇది స్వప్న, ఇది సుషుప్తి, అంతే కదా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనేటువంటి మూడింట్లో పడ్డావు నువ్వు. నీకు 3 అవస్థలు ఉన్నాయి. 4వ అవస్థ నీకు తెలియదు. ఇంతవరకు జాగ్రత్త అవస్థ, ఇది స్వప్న అవస్థ, ఇది సుషుప్తి అవస్థ. మళ్ళీ ఇక్కడికి వస్తున్నావు నువ్వు. కానీ ఆల్రెడీ 3 కట్లు పోతే 4వ కట్టు ఇక్కడ 16వ కళ ఉన్నట్టుగా నీ 4వ కట్టు ఉంది నీకు. దాంట్లోనే ఈ 3 వచ్చినాయి. ఈ కర్రలోవే ఈ 3 కదా. కాబట్టి ఇందులో నువ్వు ఉన్నావు. నువ్వు ఈ 3టిని దాటితే ఇది వస్తుంది అనేది లేదు. మరి ఏమొస్తుంది అంటే ఈ 3టిని కాదని తొలగించుకుంటే నువ్వు 4వ దాంట్లో ఉంటావు. 4వది ఆల్రెడీ నీ దగ్గర ఉన్నది, అది నువ్వు పొందవలసింది కాదు. అందుకని సిద్ధి లేదు, సాధన లేదు అంది శాస్త్రం. ఊరిక సాధన లేదనేటువంటి గుండె పగులుతుంది మాకు. చదివినప్పుడు రా, ఎట్లా సాధన లేదు అని తెలిసినప్పుడు కదా, అరే అందుకని సాధన లేదు. ఇది సాధన చేసి తెలుసుకోవలసింది కాదు కదా. మరి సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అని ఎందుకన్నాడు అంటే దీంట్లో అన్నాడు. మిథ్యా జగత్తులో సాధన చేయి, సాధ్యమవుతుంది. దీంట్లో సాధన చెయ్యక్కర్లేదు. మరి ఏం చేయమంటారండి? అసలు ఎంత బాగా చెప్పింది శాస్త్రం, భలే చెప్పిందిరా. మరి ఏం చేయమంటారండి? మమ్మల్ని సాధన చేయకుండా ఏం చేయమంటారంటే నేతి విచారణ చేసుకోమని. నేతి అంటే నెయ్యి వేసుకోవడం కాదు. నా ఇతి నేతి అవుతుంది. నేతి అంటే ఏది వచ్చినా ఇది కాదు. ఏం కాదది? అది అహం బ్రహ్మాస్మి కాదు. నీకు ఏదన్నా రాని అంటే ఏందండి, నీకు డబ్బులు లేవురా, నువ్వు అనుకున్నవన్నీ నష్టం వస్తున్నాయిరా, నీకు జీవితం అంతా కష్టాలేరా, ఇట్లాంటి మనస్సు నీ మనస్సు చెప్పింది అనుకోరా. నీకు అట్లాంటివి చెప్పదులే నీ మనస్సు. ఎందుకంటే రామనాథం గారి ఛత్రఛాయలో ఉన్నవాడికి అసలు అట్లాంటి కష్టాలే ఉండవు. అది మాత్రం చాలా గ్యారంటీ కదా. ఒకవేళ చెప్పిందనుకో, శాస్త్రం చెప్తోంది, ముందే కాషన్ ఇస్తోంది నీకు. అటువంటివి ఏవైనా వచ్చిందనుకో, అప్పుడు ఏమనుకో, ఇది అహం బ్రహ్మాస్మి కాదు, నేను అహం బ్రహ్మాస్మి, దాంతో అది మిథ్యా జగత్తు, దాంతో నాకు సంబంధం లేదు, అదేం పోతుంది, నిన్నేం చేయలేదు. ఎందుకంటే అది చెదలు చెక్కకు పడతాయి కానీ ఇనుముకు చెదపట్టమంటే పడుతుందా? నిప్పుకు చెదపడుతుందా? నువ్వు నిప్పైపో అంటే నువ్వు నిప్పు అయిపోతే
ఎన్ని నీ మీదికి వచ్చినా అవి కాలిపోతాయి కానీ నిన్ను కాల్చవు. కాబట్టి ఇంకెక్కడన్నా సాధన చేస్తే సిద్ధి పొందేది ఉంటుందేమో కానీ అద్వైతంలో మాత్రం సాధన లేదు. అట్లా సాధన లేదని రేపటి నుంచి మనం ఏం అక్కర్లేకుండా ఊరుకుందామా? భావనాగమ్య. నువ్వెప్పుడు మనసుతో 24 hours ప్రయాణం చేయి. దేంట్లో? మిథ్యా జగత్తు నుంచి నువ్వు లోపలికి రావడానికి ఎలా రమ్మంటారండి? నీకు 15 ఉన్నాయి కదా, 15 తర్వాతది కదా 16. 15 తర్వాత కదా 16 చెప్తాం. కానీ అద్వైతంలో 15కు ముందు 16 ఇక్కడ వస్తుంది. దీని తర్వాత ఇక్కడ వచ్చింది కదా 16. ఎక్కడ వచ్చింది? ఎందుకు వచ్చిందో చెప్తోంది లలితా సహస్రనామంలో. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. 16ని ఇక్కడ పెట్టావంటే నీకు దొరకను. 16ను లోపలికి తెచ్చి ఇక్కడ పెట్టు, నీకు దొరుకుతాను. ఇవన్నీ ఆగమం అంటారమ్మా. దీన్ని గురువు చాలా కష్టపడి సంపాదించుకున్నది నీకు చెప్తాడు. అందులో నీకు ఎంత తెలిసిందో, నువ్వు సాధన చేసి ఇంకా ఎంత జాగ్రత్తగా దాచుకున్నావో అది నీ శిష్యుడికి చెప్పుకో. అదే ఆగమం అవుతుంది కదా. నీకు తెలియకపోతే నాకు తెలియదను, అంతేగాని నీది కొంత కల్పించి ఇది కొంత అది కొంత చేసావంటే ఇద్దరు కలిసి తుంగభద్రలో దూకుతారు. మీ ఇష్టం. కాబట్టి సాధన సిద్ధి అనేది విద్యా జగత్తులో ఉంది. కానీ విద్యా జగత్తులో సాధన చేయి, చదువుకో, పరీక్ష కూర్చో, పాస్ అవు. దీనికి పరీక్ష కూర్చోక్కర్లే. ఇక్కడ పాస్ సర్టిఫికెట్ ఎవడివ్వడు. ఇక్కడ సర్టిఫికెట్ నాకు నేను ఇచ్చుకోవాలి. ఆలోచించు. అర్థమైందా? పాఠం అర్థమైందా? ఇంకా రండి. ఇప్పుడు చదువుతా, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. పరమాత్మలో అవ్యక్తంగా ఉన్న శక్తి త్రిగుణాత్మకమైంది కదా. సత్వరజస్తమో గుణాత్మకమైంది. అది ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక అనే 3గా నీకు వ్యక్తం అవుతూ ఉంది కదా. ఒక్కొక్క దానిలో 5 కళలు ఉంటాయి. శబ్ద స్పర్శ రూపరస గంధాలు. 5 × 3 15. మీకు ఇప్పుడు బాగా తెలుసు. అది బోర్డు వల్ల ఉపయోగం అదిరా. ఏమ్మా? పంచదశి అంటారు. 16వది నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. 16వ కళ పరమాత్మలోనే ఎప్పటికీ దాగి ఉంటుంది. అది ఆయన నుంచి విడిగా పోదు. దాని పేరే రాధ. రాధ ఎక్కడా కూడా భాగవతంలో కానీ భారతంలో ఎక్కడా ఉండదు. రాధ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ కృష్ణ కాన్షియస్నెస్ వాళ్ళు రాధను ఒక మనిషి అనుకుంటున్నారు, గోలోకంలో అనుకుంటారు. ఈ లోకాలన్నీ దాటి రాధ అక్కడ ఉంది అని, రాధాకృష్ణులు అక్కడ ఉంటారు అని. రాధాకృష్ణులు ఇద్దరు ఉండరు, అది డ్యూయల్ కాదు. కృష్ణుడిలో రాధ ఉంటుంది, రాధలో కృష్ణుడు ఉంటాడు కదా. రాధలో కృష్ణుడు, కృష్ణుడిలో రాధ ఏమిటండి తమాషాగా ఉంది అంటే చిన్న కథ చెప్తారు. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకు కూడా తెలియదు. నేను కూడా విన్నదే కాబట్టి మీకు చెప్తున్నా. మరి నేను చెప్పానని ఉపనిషత్తులో ఉందని మీరు ప్రచారం చేస్తే మాత్రం తప్పు. అందుకని చెప్తున్నా. మీరు ఏం చేస్తారో నాయన నాకు తెలియదు కదా. అవి మళ్ళీ నా దగ్గరకు వచ్చినప్పుడు కదా నాకు అరే రే వీళ్ళు ఎవరు ఇట్లా చెప్తున్నారే అని నేను అనుకునేది. కృష్ణుడు నందగోపంలో ఉండే రోజుల్లో, అంటే యశోద దగ్గర పెరిగిన రోజుల్లో చాలా చిన్న పిల్లవాడు. ఎంత పిల్లవాడు అంటే 10 నెలలో 1 year అంత బాలుడు కృష్ణుడు. నందుడు ఒకసారి ఆయన పొలానికి వెళ్తున్నాడు. ఆయన గోవులు కాసుకోవటం అలాంటి నందగోపుడు కదా, తెలుసు కదా మీకు. వీడు చాలా అల్లరి చేస్తున్నాడు. ఈ పిల్లవాడిని కాసేపు ఎత్తుకు పొమ్మందిట యశోద.
పిల్లవాడిని కాసేపు తండ్రికి కూడా ఇస్తారు కదా. ఇంట్లో నేను పని చేసుకుంటూ ఉంటా, వీడిని కాసేపు ఆఫీస్కి తీసుకుపో అంటే వాడు ఆఫీస్కి తీసుకుపోవాలి, తప్పదు కదా. అదే మన వాళ్ళు పెళ్ళిలో కూడా బొమ్మాట ఆడిచ్చి వాడి చేతిలో కాసేపు పిల్లవాడిని పెట్టి వీడి చేతిలో పెట్టి నెక్స్ట్ జరగబోయేది ఇది అని చెప్తారు, అంతకంటే ఏం లేదు కదా. అమ్మే ఎత్తుకోక్కర్లే పిల్లవాడిని. యశోద అలా ఇచ్చిందిట కృష్ణ పరమాత్మని. అంటే 1 year బాయ్, 1 year 10 months అంత చిన్న పిల్లవాడు. ఆయన ఎత్తుకుని వెళ్ళాడు ఎక్కడికి, ఆ పొలానికి బయటికి. ఆయన వెళ్ళేటప్పుడు వెదర్ చాలా బాగుందిట. అకస్మాత్తుగా మేఘాలన్నీ కమ్ముకుని వర్షం వచ్చేటట్లుగా సూచనగా అనిపించిందిట నందగోపుడికి. అమ్మ ఇది కథ, నేను విన్న కథ, నేను చదివిన కథ కాదు. నేను చదివిందైతే ఇది నిజమని చెప్తా, నాకు బాగుంది అనిపించింది మీకు చెప్తున్నాను అంతే. అది ఆ పిల్లవాడిని అక్కడ రాధ అనే 12 ఏళ్ల పిల్ల ఆడుకుంటోంది. ఆ నందగోపుడు ఆ పల్లెలోనే ఒక అమ్మాయి, 10-12 ఏళ్ల పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఆడపిల్లలు. ఆ అమ్మాయి చేతికిచ్చి ఈ కృష్ణుణ్ణి తీసుకెళ్ళి మీ అత్తకి ఇచ్చేసేయమ్మా, ఇది వర్షం వచ్చేట్టుంది, వీడికి తడిస్తే జలుబు చేస్తుంది అని ఆ పిల్లవాడిని ఆ అమ్మాయి చేతిలో పెట్టాట. పల్లెల్లో సాధారణంగా ఉయ్యాలలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, చెట్లకు పెద్ద పెద్ద ఉయ్యాలలు కట్టి ఉంటాయి. ఆ ఉయ్యాలలో ఈ అమ్మాయి ఆడపిల్ల కదా, అది ఉయ్యాల ఊగడం దానికి అలవాటు. ఈ పిల్లవాడిని ఎత్తుకుని వస్తే అప్పుడు ఇంకా వర్షం రాల, వర్షం వచ్చేట్లుగా ఉంది. ఆ పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఈ 12 ఏళ్ల పిల్ల ఉయ్యాల ఊగుతోంది. ఊగుతూ కృష్ణుణ్ణి చూసింది, ఉయ్యాల ఊగుతూ ఈ చేతిలో ఉన్న ఈ చిన్న పిల్లవాడిని చూసింది. చూసి ఏమనుకుందంటే వీడు ఎంత అందంగా ఉన్నాడు, కృష్ణ అంటే కర్షేతీతి కృష్ణ, చూసిన వాళ్ళందరినీ ఆకర్షిస్తాడట వాడు. వాడి స్వభావం ఏమిటంటే ఎవడు చూస్తే వాడిని ఆకర్షించేస్తాడట. అట్లా రాధ ఆకర్షింపబడింది కృష్ణుడి చేత. అందుకని ఈ కృష్ణుడే పెద్దవాడైతే ఎలా ఉంటాడో వాణ్ణి నేను చేసుకుంటే ఎలా ఉంటుందో, చేసుకుండే వయస్సు కూడా కాదు ఆ అమ్మాయికి. ఆ వయస్సు అమ్మాయికి 12 ఏళ్ల పిల్ల అంటే అమ్మాయికి పెళ్లి చేసుకోవడము మరి ప్రపంచంలో అంత ఎందుకంటే అమ్మాయిలు చూడండి, చిన్నపిల్లలు మన ఇళ్లల్లో కూడా 5 ఏళ్ళు 4 ఏళ్ల పిల్లల్ని వదిలేసేయండి, అక్కడ నాన్నగారు తుడుచుకున్న టవల్ ఒకటి ఉంటే అది మెళ్ళో ఇట్లా పైటలాగా వేసుకొని వాళ్ళు ఆడుకుంటుంటారు. ఎవడు చెప్పాడు వాడికి, వాళ్ళే వేసేసుకుంటారు. ఆ పిల్లని వదిలేసేయండి, అది వేసుకుంటుందో లేదో మీకే తెలుస్తుంది. అట్లా ఈ రాధ తన మనస్సులో ఒక గోలోకాన్ని సృష్టించుకుని ఆ గోలోకంలో ఈ చిన్న పిల్లవాడు పెద్దవాడైతే ఎలా ఉంటాడో, కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమక్తిగా, ఇవన్నీ రాధ ఊహించుకున్న వ్యవహారం. అందుకని గోలోకంలో రాధాకృష్ణులే ఉంటారు. గోలోకం అంటే రాధ ఊహించుకున్న లోకం. అందుకని రాధ అనేటువంటి క్యారెక్టర్ నీకు ఎక్కడా దొరకదు, ఉండదు. భారతంలో వెతుక్కోండి, భాగవతంలో వెతుక్కోండి, రాధాకృష్ణులు ఉండరు. మరి ఉండకపోతే ఇదేమిటి అంటే కవులు అవ్యక్తమైన శక్తి వ్యక్తమైనప్పుడు ఎలా ఉంటుంది, రాధలో అవ్యక్తమైన శక్తి కృష్ణుణ్ణి ఒక పర్సానిఫికేషన్ చేసి వాడిని ఒక రూపంగా చిత్రించుకుంది. మన ప్రపంచమంతా అలా చిత్రించుకున్నదే కదా. మన సంసారం అంతా ఎట్లొచ్చింది, ఆ అమ్మాయి ఎవరో ఈ అబ్బాయి ఎవరో ఇది నా భార్య అని వాడు ఊహించుకున్నటువంటి సంసారమే కదురా ఇది. ఈ సంసారం మీకు కనపడుతుంది, ఆ సంసారం కనపడదు, అది ప్రపంచం అబద్ధం అని చెప్పడం. ఇది అబద్ధం అంటలే మేము. ఏది అబద్ధం? నీవు ఎవరితోనో రిలేషన్షిప్ పెట్టుకున్నావే అది అబద్ధం. అది తెలిస్తే ఈ ప్రేమలు, ఈ దోమలు, ఈ వ్యవహారాలు ఏముండవు. మన ఎడ్యుకేషన్లో అది లోపించింది. ఎందుకంటే మనం 1వ క్లాసు నుంచి ఇవన్నీ ఏం చెప్పకూడదు, ఏం చెప్పాలి,
ఇంగ్లీష్ మీడియం, ఎందుకంటే బైబిల్ చదవడానికి మనకి ఇంగ్లీష్ రావాలి. మన కర్మ. భారతదేశంలో పుట్టాం, మరి మన భాష మనకు అక్కర్లేదు. తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే మాకేం అభ్యంతరం లేదు, ఇంగ్లీష్ మీడియంలో నీ బ్రెయిన్ని డెవలప్ కానియ్యరు. మేమందరం తెలుగు మీడియం చదువుకున్నాం, మాకు చదువు రాలేదా? మాకు చదువు రాలేదని ఎవరన్నా వస్తే రండి కాంపిటీషన్. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాడికే చదువు వస్తుందా? ఈ తల్లిదండ్రులకు బుద్ధి లేదా? ఈ తండ్రులకు బుద్ధి లేదా? మీ పిల్లలకి మెంటల్ డెవలప్మెంట్ కావాలన్నా ఇంగ్లీష్ మీడియం 4 ముక్కలు మాట్లాడితే చాలా, అమెరికాకు పోవాలి, పోయి ఏం చేయాలరా? గాడిదలు కాయాలి అక్కడ. నాకు చాలా కోపం వస్తుంది. సరే, నేను తిడితే మళ్ళీ అమెరికా వాళ్ళు తిట్టుకుంటాను, నాకెందుకు కదా ఒకవేళ. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం నేను చెప్తున్నా. ఇంగ్లీష్ మీడియంలో అది ఉండదమ్మా కదా. మనం ఏం చెప్తున్నాం? రాధని చెప్పాం కదా. అవ్యక్తమైన శక్తి వ్యక్తం అవుతుంది అంటే అవసరమైతే బయటికి వస్తుంది, లేకపోతే రాధ ఉయ్యాల్లోనే కూర్చునుంది. కృష్ణుడు 10 నెలల పిల్లవాడే, కానీ కృష్ణుడిని రాధ ఎలా ఊహించుకుంది? ఒక పెద్దవాడుగా ఊహించుకుంది కదా. గోపికలందరూ అలాంటి వాళ్ళే, గోపికలందరికీ భర్తలు ఉన్నారు కదా. కృష్ణుడిని ఏమనుకున్నారు అంటే, అయితే అది వ్యభిచారమా? కాదమ్మా, వాళ్ళు మనస్సులో కృష్ణుడిని భర్తగా అనుకున్నారు. నిజంగా ప్రతి ఒక్కడికి నీ లోపల ఉన్నటువంటి చైతన్యమే నీ భర్త. మరి వీడెవడు? ఈ చేసుకున్నవాడు నాటకంలో వీడు భర్త. మీకు చాలాసార్లు చెప్తాను ఈ మాట కదా. నాటకంలో నటించాలి కదా. అరుణ్ గోవిలే ఎప్పుడు అరుణ్ గోవిల్ రాముడైనాడంటే రాముడికి సీత ఏమైంది? దీపిక ఏమవుతుంది అరుణ్ గోవిల్కి? ఏమీ కాదు. కానీ రాముడికి సీత భార్య. అరుణ్ గోవిల్ రాముడా? కాదు. దీపిక సీతనా? కాదు. మరి వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా మనం చూసామే. అట్లా దీని భర్త. గోపికల భర్తలందరూ అట్లాంటి వాళ్ళు. తెలియని వాళ్ళు గోపికలు ఎట్లా చేయొచ్చునా, కృష్ణుడు ఎట్లా ఒప్పుకోవచ్చునా, వాళ్ళందరూ వస్తూ ఉంటే ఊరుకోవచ్చునా? ఏం తెలుసు నీకు? ఎందుకు తెలియదు అంటే, నీకు చదువులో ఎవరు చెప్పలే, మీ అమ్మకు చెప్పడానికి రాదు. మీ అమ్మకేమొచ్చు? తినడం వచ్చు. బాగా తిట్టాను అనుకోండి, ఖచ్చితంగా తిడతా. ఎందుకంటే నీ బిడ్డని సమంగా పెంచలేనప్పుడు నువ్వు బిడ్డని కనే అధికారం నీకు లేదు. ఎందుకు కన్నావు? కన్నప్పుడు సచ్చినట్టు పెంచు. నీకు తెలియకపోతే తెలుసుకో. ప్రతి తల్లికి నేను చెప్తున్నా, అమ్మ తల్లే ప్రథమ గురువు. మీకు వేదం ఏం చెప్పిందో తెలుసునా? మాతృదేవో భవ అంది ముందు. దేవుడికి దండం పెట్టమనిలే, అమ్మకి దండం పెట్టమంది. ఎందుకు పెట్టమంది? నీ నెత్తిన అంత బాధ్యత పెట్టారు, కానీ అక్కడ బారేస్తే అయిపోయిందా? చెత్త కుండీల్లో బారేస్తున్నారు బుద్ధి లేని వాళ్ళు. ఆలోచించండి సొసైటీ ఏమైపోతుందో. అధ్యాత్మ విద్య లేకపోతే నాశనం అయిపోతున్నది ఈ ప్రపంచం. ఇంతే మా కలిధర్మం ఇట్లాగే ఉంటుంది. పైగా నాకు సమాధానాలు చెప్తారు. కలిధర్మం అంట. కలిని వీళ్ళు చూసి వచ్చారు, కలి వీళ్ళకి ఏమి ఇస్తున్నాడో తెలిసింది. ఎందుకు కలిధర్మం కాదో చెప్పమంటారా? మీకు అది కూడా చెప్తాను. కలియుగే ప్రథమ పాదే అంటున్నాడు. ఇప్పుడు కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ప్రథమ పాదం ఇది. ప్రథమ పాదంలో 5 ఏళ్లకే నీకు అయిపోయిందా మొత్తం అంతా? కలింతా అయిపోయేటప్పుడు ఇట్లాగే ఉంటుందమ్మా. వాడు సినిమాలు తీస్తాడు, వీడు చూస్తాడు. ఎవడికి ఏం తెలుస్తుందో తెలియటలే. సమాజాన్ని ఎదిరించు, శాస్త్రం నేర్చుకో, చదువుకో, అర్థం చేసుకో. అర్థం చేసుకుని 10 మందికి చెప్పు. అంతేగాని ఈ మూడికి లొంగిపోయి అయిపోయింది, చచ్చిపోతే ఏముందిరా? ఆలోచించండి. సరే, నాకు కోపం వచ్చింది, నేను ఆలోచిస్తుంది కదా. అందరికీ ఎడ్యుకేట్ చేద్దామని, అంతకంటే నాకేం మీ నుంచి నేనేం కోరుకోనురా.
ముద్దుల్లాగా పడి ఉండవాకండ్రా. రామనాథం గారు లాంటి గురువు దొరికిన తర్వాత అట్లా ముద్దుల్లాగా ఉండకూడదురా. మన 3 పనులు మనం ఎప్పుడు చేసుకుంటూనే ఉన్నానురా, చాలు. ఇంకా ఆ 3 పనుల కోసం టైం అంతా వేస్ట్ చేయవకండి. భవానీ భావనాగమ్య బయలుదేరండి. ప్రయాణం మొదలు పెడితే ఎప్పుడో ఓ రోజైనా చేరకపోం. అసలు ప్రయాణమే చేయకుండా బస్ స్టాండ్లో కూర్చుంటే ఆనందధామంలో కూర్చున్నా అంతే. నేను హైదరాబాద్ పోవాలి అనుకుని బస్ స్టాండ్ వరకు వెళ్ళి అక్కడ కుర్చీలు చాలా బాగున్నాయిలే, మా ఇంట్లో కుర్చీ కంటే చక్కగా ఉన్నాయని చక్కగా కూర్చున్నాను అనుకోండి, బస్సులు వస్తుంటాయి పోతూ ఉంటాయి. నేను హైదరాబాద్ చేరను, ఏం చెయ్యాలి కదా? అప్పుడు పోతుంది. బాగా ఆలోచించండి. అందుకని 16వ కళ పరమాత్మలోనే దాగి ఉంటుంది. దాని పేరు రాధ. రాధని రాధ అన్నప్పుడు జాగ్రత్తగా వినండి. రాధాని కిందికి వచ్చింది కదా. ఇప్పుడు నువ్వేమనాలి? ధార అని పైకి వెళ్ళాలి. అంతర్ముఖ సమారాధ్య. అంతర్ముఖం కావాలంటే నువ్వు పైకి వెళ్ళు. బహిర్ముఖ సుదుర్లభ. బయటికి వెళితే ఈ ప్రపంచం ఇంకా 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 వ్యాపిస్తూనే ఉంటుంది. ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం. అది అవరోహణ క్రమంలో దిగొచ్చింది. దిగొచ్చి ఏమైంది? రాధ అయింది. ధారావాహిగానే వస్తుంది కదరా, ధారగానే. మళ్ళీ నువ్వు ఆధారమే పట్టుకుని పైకెళ్ళు. నీకు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడిలోకి వెళ్ళు. చాలా రహస్యమైన విషయం చెప్తా. మీరు బాగా అలర్ట్గా ఉంటే, అలర్ట్గానే ఉన్నారు ఇప్పుడు అలర్ట్గానే ఉన్నారు. బాగా తిట్లు తిన్నారు కదా, అందుకని అమ్మో ఇంకేమన్నా అంటే ఇవి చంపేస్తుంది రోయ్ అనే పరిస్థితిలో ఉంది వ్యవహారం. అందుకని ఇప్పుడు బాగా ఇనుము కాలి ఉంది, బంగారం కాలి ఉంది. కడ్డీ ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. మీకు ఆ రాధను చూపిస్తా మీ లోపల కదా. అదే ప్రత్యభిజ్ఞ. మీరు మామూలుగా ఏ పని గురించి ఆలోచిస్తున్నా మీ మనస్సే పనిచేస్తుంది. మనస్సు లెవెల్లోనే మీకు అన్ని ఆలోచనలు వస్తాయి. వాటికి పరిష్కారాలు కూడా మీరు మనస్సు లెవెల్లోనే చేసుకుంటారు. అది కష్టమో సుఖమో వస్తుంది. ఒక్కొక్కసారి మీరు బాగా గమనించాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గుర్తుకొచ్చింది అని అంటారు. ఏదో ఒక విషయం మీకు ఆల్ ఆఫ్ ఏ సడన్ గుర్తుకొస్తుంది. ఆ గుర్తుకొచ్చినప్పుడు మీరు పట్టుకోండి దాన్ని. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఇందా నుంచి నాకు ఇది రాలేదు కదా. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు పూర్తిగా లోపలికి వెళితేనే ఇది అర్థమవుతుంది. మీకు గుర్తుకొచ్చిన మాట ఉందా? గుర్తుందా? గుర్తుకు రాని స్థితి కూడా మీకు గుర్తుంది కదా. ఒక పని ఏదో చేస్తూ ఉన్నారు, ఒక ఆలోచన వచ్చింది, దాని తాలూకు విషయాలు మీకు గుర్తు రాలేదు. గుర్తు రాలేదన్నంత వరకు మనస్సులో ఉంది కదా. ఈ కంప్యూటర్ ఫీల్డ్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఫైలు ఓపెన్ కాలేదు అంటారు. ఫైలు ఓపెన్ కాకపోతే లోపల ఉన్నది ఏది నీకు బయటికి రాదు. ఫైల్ ఓపెన్ అయింది అంటే అన్నీ నీకు కనబడుతుంటాయి కదా. అంటే నీకు గుర్తుకొచ్చింది అన్నప్పుడు నీ ఫైల్ ఓపెన్ అయింది. ఆ ఫైల్ ఎక్కడుంది? నీ లోపలే ఉంది కదా. నీ లోపలే ఉంది, అది కదా ఓపెన్ అయింది. దాన్ని స్ఫురణ అంటాం మేము. ఎప్పుడైతే స్ఫురణని పట్టుకున్నావో, ఇందాక నుంచి మనస్సులో ఆలోచనలు పట్టుకోవా, అవి నీ భౌతిక లెవెల్లోనే ఉన్నాయి. మనస్సు చేసిన పని అది. ఎప్పుడైతే స్ఫురణ అనేది ఓపెన్ అయిందో నీకు లోపల దాన్నే పట్టుకోండి. అది మీ జ్ఞానం. అది స్ఫురించే పదార్థాన్ని నీకు చూపించింది. అర్థమైందా? స్ఫురించే పదార్థాన్ని అంటే నీకు గుర్తొచ్చింది అంటున్నావు. గుర్తొచ్చింది ఒక విషయం, గుర్తు చేసింది ఎవరు? ఒక స్ఫురణ. స్ఫురణ ఎక్కడుంది? నీ లోపలే ఉంది. ఇందా నుంచి ఎందుకు రాలేదు అది? ఇందా నుంచి నువ్వు మనస్సు లెవెల్లో ఉన్నావు. ఇప్పుడు ఏ లెవెల్కి వెళ్ళావు? స్ఫురణ లెవెల్కి వచ్చావు. ఆల్ ఆఫ్ ఏ సడన్ అది ఓపెన్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇదే సాధనమ్మా. సాధన అంటే వేరేం లేదు. ఎప్పుడైతే నీకు ఆ స్ఫురణ ఓపెన్ అయిందో అది కదా నీకు స్ఫురించే పదార్థాన్ని చూపిస్తోంది. స్ఫురించే పదార్థం అంటే నీకు జ్ఞాపకం వచ్చిన పదార్థం. నాయన మీరు అందరు కూడా వినొచ్చు, జాగ్రత్తగా గమనించండి.
స్ఫురణ, స్ఫురించే పదార్థం. నువ్వు ఇంతవరకు శ్రవణం చేశావు. శ్రవణంలో నీకేం తెలిసింది? దృశ్యం, ద్రష్ట. ఇప్పుడు నువ్వు ద్రష్టమైనావు. ఎప్పుడప్పుడు నువ్వు స్ఫురణ ఎప్పుడైతే నీ దగ్గరికి తెలిసిందో నీకు, ఆ స్ఫురణ ద్వారా నువ్వు స్ఫురించే పదార్థాన్ని తెలుసుకున్నావు. ఇప్పుడు ఫైల్ ఓపెన్ అయింది, ఫైల్లో ఉన్నవన్నీ నీకు బయటపడ్డాయి. బయటపడ్డవన్నీ దృశ్యాలు. బయట పెట్టినవాడెవడు? నీ స్ఫురణ కదా. వీడు ద్రష్ట, అది దృశ్యం. ద్రష్ట దృశ్యంగా మారాలంటే ఇది వీడి జ్ఞానం, అది జ్ఞేయం. అంతే కదా, మన పాటల్లో మనం విన్నాం కదా, వీడి జ్ఞానం, అది జ్ఞేయం. ఏది జ్ఞేయం? ఇది నీకు అర్థమైతే ఇంతవరకే అర్థం చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో లెవెల్ ఇంకో చాలాసారి చెప్తా. ఎందుకంటే అన్నీ నేను చెప్పేసాను అనుకో, మీకు ఏదీ తెలియదు. ఇంతవరకు చేసుకోండి. ఎప్పుడైతే నీవు దృశ్యం కాదు, జ్ఞానాన్ని, జ్ఞేయాన్ని చూసావో నీకు రెండు తెలిసినాయి. ఒకటి చూసేవాడు, ఒకటి చూడబడేది. చూసేవాడు, చూడబడేది రెండు పదార్థాలు కావాలంటే వీడే వాడు కావాలి. ఎందుకంటే ఈ ప్లేటు మీ దగ్గరికి వచ్చింది. మీ దగ్గరకు వచ్చి మీ లోపల ఒక ప్లేట్ తయారైంది. ఆ ప్లేటు ఇది జ్ఞానం అయితే అది జ్ఞేయం. అవునా? ఇది మీకు చాలాసార్లు తెలుసు కదా. ఇప్పుడు మీ దగ్గర స్ఫురణ జ్ఞానం అయితే మీకు గుర్తొచ్చిన పదార్థం జ్ఞేయం. అవునా? అది జ్ఞేయం అయితే ఈ పిల్ల రీతిగా కనపడుతోంది. అని పేరు ఏమిటి? రమ్య కాదు, ఇదేమిటి, నేహ కనపడుతోంది, రమ్య కనపడుతోంది. వీళ్ళందరూ చూసేవాడిని నేను, కనపడేవాళ్ళు వాళ్ళు. అంటే నేను జ్ఞానాన్ని, వాళ్ళు జ్ఞేయాలు కదా. నీ స్ఫురణ ఒక స్ఫురించే పదార్థాన్ని కనుక్కుంటోంది. నా జ్ఞానమే జ్ఞేయంగా కనపడుతోంది. అప్పుడు ఈ ప్రపంచమంతా మహాజ్ఞేయం. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణ. నీకు అయిపోతుంది. అది ఎట్లయితుందంటే ఇది మహాజ్ఞేయం అవుతుంది. నీకు ఒక్క జ్ఞేయాన్ని చూపించా. ఒక జ్ఞేయం ఎక్కడుంది? నీ స్ఫురించే పదార్థం. నీ స్ఫురణ, స్ఫురించే పదార్థం రెండు ఉన్నాయి కదురా. స్ఫురించే పదార్థం ఒకటే. ఆ రెండింటినీ నువ్వు ఒకటి జ్ఞానం, ఒకటి జ్ఞేయం అనుకుని ఈ ప్రపంచాన్ని చూడు. ప్రపంచంలో నీకు రకరకాల మనుషులు, వాడు కార్తీక్ కనపడుతున్నాడు, వీడు ధీరజ్ కనపడుతున్నాడు, వీడు భరత్ కనపడుతున్నాడు. కార్తీకు, ధీరజు, భరత్ కాదు, వీళ్ళు జ్ఞేయాలు. నాకు నేను చూసేవాడిని, చూడబడేవాళ్ళు. మీకు అర్థమవుతోంది కదా. వీళ్ళందరూ ఏమవుతారు? జ్ఞేయం అవుతారు కదా. మొత్తం ప్రపంచం అయితే సమిష్టి ప్రపంచం, మహాజ్ఞేయం. మహాజ్ఞేయం ఎవరు అంటే నారాయణ. మంత్రపురుషంలో విన్నారు కదా, నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం. విశ్వం అనేటువంటి వాడిలో ఆత్మ. వీడిలో మహాజ్ఞేయం ఏది? భరత్ మహాజ్ఞేయం కాదు, నీరజ్ మహాజ్ఞేయం కాదు, కార్తీక్ మహాజ్ఞేయం కాదు. మరెవరు? ఇందులో ధీర, అధీర ఉన్నాడు. నేను అధీరని గుర్తుపెడుతున్నా. అధీరతో ధీరని కనుక్కో, అధీరతో ధీరని కనుక్కో, అధీరతో ధీరని కనుక్కో. ముగ్గురు ధీరలు ఏమవుతారు? మూడవుతారా, ఒకటవుతారా? మహాజ్ఞేయం అవుతారు. ఆ మహాజ్ఞేయం నారాయణుడు. ఈ వన్. మరి నీకు అద్వైతం రాకేమొస్తుందిరా? ప్రయత్నం చెయ్యండిరా. ఊరికే పాఠం వినిపోవడం కాదు, అర్థం చేసుకోండి. తెలిసిందా? మీ లోపలే ఉంది మీ స్ఫురణ. స్ఫురణ మీ దగ్గరే ఉంది. మీరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే మీకు ఒక చీకటి కనపడుతుంది కదా. ఆ చీకట్లో మీకు ఏదో ఒక దృశ్యం కనపడుతుంది. మీ వాళ్ళని ఎవరినన్నా గుర్తు చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని గుర్తు చేసుకోండి. అందులో ఒక బొమ్మ కనపడిందా? చీకట్లో ఎట్లా కనపడిందిరా? ఏదో కాంతి ఉంది కదా. అంటే వాళ్ళ బొమ్మ కనపడిందంటే చీకటి కాదు, కాంతి ఉంది. ఆ కాంతిలో కనపడింది. ఆ కనపడినప్పుడు మీకు అది ఏమిటవుతుందంటే మీ చిత్తాకాశం. మన కళ చూస్తున్నాం కదా, మీ కళ చూసేది కూడా మీ చిత్తాకాశమే. ఆ చిత్తాకాశం లిమిటెడ్గా ఉంది నీ దగ్గర.
ఎందుకంటే నీ చిత్తాకాశంలో నీకు కావలసినవి మాత్రమే కనబడుతున్నాయి, మొత్తం ప్రపంచం కనబట్టలే. అక్కడి నుంచి ఈ స్ఫురణ ఇందాక చెప్పానే, ఆ స్ఫురణ లెవెల్కి వెళ్ళండి, అక్కడ మీకు ఇంకొక ఆకాశం కనబడుతుంది. అక్కడ ఇంకొక ఆకాశం కనబడుతుంది. అంటే జ్ఞేయం కనపడిందని చెప్పానే, ఆ కనపడిన దాన్ని చూడండి. కనపడడం అంటే ఈ కళ్ళకు కాదు, భవానీ భావనాగమ్య కదా. అక్కడ మీకు బుద్ధి దర్పణం మీద కనపడతాయి. అవి ఎలా ఉంటాయి అంటే, కలలో మీకు నల్లటి రూపంలో వస్తువులు కనపడ్డట్టు కాకుండా అద్దంలో కనపడిన బొమ్మలు కనపడతాయి. మళ్ళీ ఈ ప్రపంచమే. అది చిత్తాకాశం. అక్కడి నుంచి చిదాకాశానికి వెళ్ళాలి. అప్పుడు మీరు ప్రత్యభిజ్ఞ తెలుస్తుంది. అంతేగాని సమాధి కాస్త తెలియగానే మాస్టర్ చూసి మాకంతా తెలిసిపోయింది అని మేమే 10 మందికి చెప్పేస్తామని వెళ్ళారంటే బోల్త పడతారు, ఏం తెలియదు కదా. అర్థమైందా? ఏం చెయ్యాలో తెలిసిందా? ఏం లేకుండా ఊరికే పాఠం వింటాం, ఇంటికి వెళ్ళడం, మళ్ళీ పడుకోవడం. అమ్మ చాలా బాగా చెప్పారంటాం. ఏంటి చాలా బాగా? బాగా అంటే ఏమిటి? మళ్ళీ మనం చెప్పగలిగితే అది బాగా చెప్పినట్టు, మనకు అర్థమైనట్టు. చెప్పింది విని అప్రిషియేట్ చేస్తే అది అప్రిషియేషన్ అక్కర్లే. నాకెందుకు రా అప్రిషియేషను? వినండి. ఇది ప్రకృతిలో నీకు అర్థమయ్యేట్టు చెప్తాను. సూర్యకాంతి చంద్రుని మీద పడి చంద్రుడికి వృద్ధి క్షయాలు ఉంటాయి. అమావాస్య రోజు చంద్రకాంతి సూర్యునిలోనే ఉంటుంది. ఇప్పుడు ఎంత చెప్పా కాబట్టి మీకు అర్థమైపోతుంది. అందుకే అమావాస్యను కాళరాత్రి అన్నారు. ఇది ప్రకృతి సహజం. అందుకే శాస్త్రం అంటుంది, నెల నడిమి నాటి వెన్నెల అనేది టెంపరరీ, సూర్యకాంతి పర్మనెంట్ కదా. నెల నడిమి నాటి వెన్నెల, నెల నడిమి అంటే అష్టమి నాడు వెన్నెల చాలా బాగుంటుంది. మధ్యలో, ఆ చివర కాదు ఈ చివర కాదు, మధ్యలో ఆ నెల నడిమి నాడు వెన్నెల మంచిగా వస్తుంది. అష్టమి చంద్ర విభ్రాజ అళికస్థల శోభిత అని అందుకే ఆమెను అన్నారు. అంత ప్రకాశంగా ఉంటుందిట ఆమె పాలభాగం. అది అలవడునే గాదెవోయ అమావాస్యనిసికిన్, గాదెలో పోసి దాచిపెడదామంటే అమావాస్య రాత్రికి అది ఉంటుందా? ఉండదు. నువ్వు ఏం చేస్తున్నావంటే డబ్బు సంపాదిస్తున్నావా? అవన్నీ దాచిపెడుతున్నావు. ఇప్పుడు నీకు డబ్బు సంపాదించేటువంటి పీరియడ్ అంటే మన లైఫ్లో మనకి కొంత సంపాదించేటువంటి పీరియడ్ అని ఉంటుంది, కొంత సంపాదించింది తినే పీరియడు. మేమందరం సంపాదించింది తినే పీరియడ్. రిటైర్డ్ అయినాం కదా, సంపాదించే పీరియడ్ ఒకటి ఉంటుంది. ఆ సంపాదించే డబ్బుని అమావాస్య అదే నెల నడిమి నాటి వెన్నెల అమావాస్య నాటికి దాచిపెడదామంటే అప్పుడు సంపాదించడానికి వీలు లేదు. గాదెలో పోసి పెట్టిన ఆ వెన్నెల ఉంటుందా? కాబట్టి ఈ డబ్బు కూడా నువ్వు సంపాదించే పీరియడ్లోనే నీకు వస్తుంది. కానీ ఇది పోయే రోజున నువ్వేం చేసినా అది నిలవదురా పిచ్చివాడా. ఆ ధనం మీద ఎందుకు వ్యామోహం పెట్టుకుంటావు? అర్థమైందా? అంత ఇంకా సంపాదించాలి. ఏం చేద్దాం అంటే మీ పిల్లల్ని మీరు వ్యర్థంగా చేస్తున్నారన్నమాట. డబ్బులు సంపాదించి మీ మనవడికి ముని మనవడికి కూడా కావాల్సిన బంగారు ఇటుకలన్నీ పెడితే ఏమిట్రా మనం చేస్తున్నాం? వాడిని సోమరిపోతుగా కూర్చోబెడుతున్నాం. ఎవరిని? మనవడు. వాడు ఎందుకు సంపాదించాలి? మా తాత చాలా సంపాదించాడు, ఇదంతా నా ఇష్టం వచ్చినట్టు నేను హాయిగా తినచ్చు. ఎందుకురా వాడికి? నీ కష్టం అంతా వాడికి ఎందుకు పెడుతున్నావు? వాడిని పెంచు, వాడి జ్ఞానమే, వాడిని చదివించు, వదిలేసే ఈ ప్రపంచంలో. వాడి జాతకం ఏముందో, వాడి కష్టాలు వాడేం పడతాడో, నీకెందుకురా గోల? అర్థమైందా? అందుకని ఆ ప్రయత్నం చెయ్యవా. ఏ ప్రయత్నం? నెల నడిమి నాటి వెన్నెల దాసవాకురా.
దాచలేవు అని చెప్తున్నాడు. ఇప్పుడు దాచినట్టే కనపడుతుంది, అది పోయే నాటికి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతుంది. ఆ రోజు నువ్వు ఏడిచి ప్రయోజనం లేదు. ముందే ఇప్పుడు జాగ్రత్త పడు, ఇప్పుడు కూడబెట్టవాకు కదా. ప్రకృతి సహజంగా చీకటి వెలుగులు వస్తున్నాయే కానీ సూర్యోదయ సూర్యాస్తమయాలు అసలు లేవు. అనుదిత అనుదిత అను అస్తమిత, ఉదయించలేదు అస్తమించడు సూర్యుడు. అందుకే సుందర చైతన్య పాట పాడుతూ ఉంటారు, భానుడేనాడు ఉదయించలేదు, జీవుడేనాడు జన్మించలేదు. జీవుడు అనేవాడు అసలు లేడు. ఎవడు జీవుడైనాడు? ఎవడైతే నేనును నాది మీద ఆరోపించి నాదిని, అప్పుడు వాడు జీవుడైనాడు. నేను వేరే ఉంది నా దగ్గర, నాది వేరే ఉంది. ఇందా నుంచి మనస్సు చెప్పిన మాటలన్నీ మీకు నాదివి. మీకు ఒక ఫ్లాష్ లాగా ఫైల్ ఓపెన్ అయిందే, అది నేనుది. అందుకే దాన్ని స్ఫురణ అన్నాం. ఆ స్ఫురణ ఇంకా వెనక్కి వెళితే జ్ఞానం కాస్త ప్రజ్ఞ అవుతుంది. ఇంకా వెనక్కి నేను ఇంకా పంపలే, ముందే పంపించామని చెప్పుకోకండి. అన్నీ ముందే తొందరపడి కోయిల కూస్తే ఏమవుతుంది? తొందరపడి కుయ్యవాకు. టైం వచ్చినప్పుడు కుయ్యమను కోయలు. ఏమ్మా, ఒక కర్రను 16 ముక్కలు చెయ్యాలంటే 15 కోతలు చాలు. చాందోగ్య ఉపనిషత్తులో చెప్పాడు ఈ మాట. 15 కళలు బయటకు వచ్చాయని, 16వది స్వమహిమ్నే, తనలో తానే ఉందని నారదుడు ఒకప్పుడు విష్ణుమూర్తిని అడుగుతాడు. అయ్యా, ఇందాక చెప్పానే 15 కళలైతే 15 అయిపోయినాయి కదా, ఈ 16వది ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు అడగలేదని అన్నాను కదా. 15 అయిపోయినాయి, మళ్ళీ 15 వచ్చినాయి, 16వ దానికి ప్లేస్ ఏది అని అడిగాడు. స్వమహిమ్నే, తన మహిమలో తానే ఉంది. అందుకే తనలో తానే అంటాం. తను తానే తానే తానే, తందాన తాన తానా అనేది అది. బుర్ర కథలు చెప్పుకున్నారు మన ఋషులు. ఎంత గొప్పవాళ్ళో చూడండి. ఎటువంటి కాన్సెప్ట్ని ఎంత ఈజీగా చేసి మన చేతిలో పెట్టారు. మరి మనకెందుకు రాలేదు అంటే, రెయిన్ రెయిన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే. అనదర్ డే వస్తే ఇక్కడ పంట పండి చావదు. మరి వాళ్ళు ఎందుకు చెప్పుకున్నారు అంటే, వాళ్ళకు పంటే అక్కర్లే, ఎవడో పండించిస్తే తింటారు, పరాన్న బుక్కులు వాళ్ళు. అందుకని వాళ్ళు, ఎందుకంటే లిటిల్ జానీ వాంట్స్ టు ప్లే, నా బిడ్డ ఆడుకోవాలి, అందుకని నువ్వు రావాకు, వర్షమా నువ్వు రావద్దు, ఎందుకంటే వర్షం రాకర్లే వాళ్ళకి పంట పండదు. అదే మనకు నేర్చుకోవాలి. మా పాప చక్కగా ఇంగ్లీష్ పోయమ్స్ చెప్తుందండి. పోయమ్స్ నీ పొందని, పోయం అంటే కూడా రాదు, తెలియదు. ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటారు, పిచ్చి పిచ్చి ఇంగ్లీషులు మాట్లాడుతుంటారు నా దగ్గరికి వచ్చి. నాకు చాలా కోపం వస్తుంది వాళ్ళని చూస్తే. రాకపోతే నోరు మూసుకొని కూర్చో. ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడి నా గంగా ఇంగ్లీష్ వచ్చని చెప్దామనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి తంతులు చేయకండి, బాగా కోప్పడతారు. టీచర్ని కదా, బుద్ధి ఎక్కడికి పోతుంది? సరే, నారదుడికి చెప్తాడు స్వమహిమ్నే అంటాడు. స్వమహిమ్నే అంటే తనలో తానే. మరి తనలో తానే అని చెప్తూ ఉంటే, శాస్త్రం అంతా నీ లోపలే ఉన్నదిరా అని చెప్తే వాడిని అక్కడెందుకు పెట్టావు? జీవుడున్నాడు, జగత్తుంది, ఒప్పుకున్నాం, ఈ రెండే ఉన్నవి. దేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉండాలి. అందుకని దేవుడు ఎక్కడున్నాడు అని ఎవడన్నా అడిగితే ఎక్కడ లేడు అని అడుగు. అంటే వాడు లేని చోటుని ఎక్కడన్నా చూపిస్తే అప్పుడు నువ్వు అక్కడే ఉన్నాడు రా అని చెప్పచ్చు.
లేని చోటును చూపించలేడు ఎవడు. ఊరికే లేడు అంటాడు, ఎందుకంటే ఉన్నాడని కూడా వాడికి తెలియదు కాబట్టి. దేవుడు లేడంటాడు. దేవుడు ఎక్కడున్నాడు? నీ లోపలే ఉన్నాడు. నువ్వే దేవుడివి. ఆ సంగతి మనకు ఎవడు చెప్పటంలే. మరి ఎవరు చెబుతున్నారంటే మన అమ్మే మనకు, నువ్వు భానుమతి అమ్మా, నువ్వు భానుమతి. భానుమతి ఎవరమ్మా? నేను అనేదాకా చెప్పింది. మా అమ్మ చెప్పలే. మా అమ్మ చెప్పలేదురా. నేను నా మీద పెట్టుకుని మీకు చెప్తున్నాను కానీ మా అమ్మ చెప్పలే, మా నాయనమ్మ చెప్పలే. అందుకని నాకు అప్పటి నుంచే తెలుసు నేను భానుమతిని కాదని. మీకు అందరికి కూడా అట్లాగే తెలుసుకోండి. నారద భక్తి సూత్రాల్లో విష్ణువు నారదుడితో 15 కళలు ప్రపంచంగా వివర్తమై కనిపిస్తున్నాయి. నిత్య అనే 16వ కళ ఎప్పుడూ మారక పరమాత్మలోనే స్వమహిమ్నే ఆయన మహిమగా ఉంటుంది. అదే బయటకు వస్తోంది. అదే ప్రపంచంగా నీకు కనిపిస్తోంది. మన ఇంట్లో పిల్లలు ఆడుకుంటారు, మీరు చూశారు, గమనించారు. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఎండాకాలం రాగానే పక్కింటి పిల్లలు, ఎదురింటి పిల్లలు, ఈ పొరుగు పిల్లలు అందరు వచ్చి మన ఇంట్లోనే చేరి, ఎందుకంటే మనకు చాలా చోటు ఉంది కదా, ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఏమవుతాడంటే సడన్గా, ఒరే ఇవాళ మనం టీచర్ ఆట ఆడుకుందాం రా అంటారు. అందులో ఒకడు సడన్గా టీచర్ అయి కూర్చుంటాడు. వాడు గబగబా ఓ రాయి తెచ్చుకునో, లేకపోతే ఒక అరుగు చూసుకోనో, దాని మీద కాలు వేసుకొని ఒక బెత్తం చేతిలో పట్టుకుని వీడు టీచర్ అయిపోతాడు. కర్ర చేతిలో పెట్టుకున్నాడు. నేను టీచర్ని రా అంటాడు. అందరు పిల్లలు మేము స్టూడెంట్స్ అని కూర్చుంటారు. వీళ్ళందరూ ఒక స్కూల్లో ఒక క్లాస్ చదివేవాళ్ళే. మరి వీడు టీచర్ ఎట్లయినాడు, వాడు పిల్లలు ఎట్లయినాడు ఆలోచించండి. భావన ఎంతసేపు. వీడికి ఏమన్నా ఏ యూనివర్సిటీలో ఉన్నా చదువుకునే డిగ్రీ ఉందా? మరి వీడు ఎట్లా టీచర్ అయినాడు? టీచర్ అనే భావనతో భావితుడైనాడు. ఎప్పుడైతే వాడు టీచర్ అయినాడో మిగిలిన వాళ్ళందరూ ఆటోమేటిక్గా వాళ్ళు స్టూడెంట్స్ అయిపోయినారు. టీచరు సేమ్ క్లాస్ వాడే, స్టూడెంటు సేమ్ క్లాస్ వాడే, కానీ వాళ్ళు ఆడుకుండేటప్పుడు వీడు టీచరు, వాళ్ళు స్టూడెంట్. అట్లా నేను జీవుడు, వీరందరూ జగత్ అయిపోయినారు. మీరే ఒకళ్ళు ఇక్కడ కూర్చుని నేనే జీవుణ్ణి అన్నారనుకో, నేను కూడా జగత్ అయిపోతా. అంతేనా? అప్పుడు జీవ జగత్తులు ఏమిటి? ఆట. అది నిజం కాదు. అందుకు ప్రపంచం మిథ్య. ఇప్పుడు ఆ టీచర్గా మిథ్య, ఆ స్టూడెంట్గా మిథ్య కదా. ఆడుకుంటారు కదా. ఆట అయిపోయిన తర్వాత, ఆట జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళందరూ ఏమిటి? పిల్లలే. అందులో ఒకడు టీచర్ కాలే, టీచర్ లేడు అసలు. కానీ టీచర్ అనే భావనతో భావితుడు. అంటే అరుణ్ గోయల్ రాముడు అయినట్లు. ఆ నాటకం ఉన్నంతసేపు వాడు టీచర్. ఇంకొక ఆట ఆడుకుందాం. మరే ఈ ఆట బాగుండలేదు, అయిపోయింది. టీచర్ ఆట అందరు ఫెయిల్ అయిపోయినారు, అందుకని ఇప్పుడు మనం డాక్టర్ ఆట ఆడుకుందాం. వెంటనే ఒక డాక్టర్ అయిపోతాడు. ఏ రోగము లేని వాడిని పేషెంట్గా పడుకోబెడతాడు. డాక్టర్ గారు నాకు కడుపు నొప్పి. వాడికి కడుపు నొప్పి లేదు, ఇప్పుడే అన్నం తిని వచ్చాడు హాయిగా. ఈ ప్రపంచం అలాంటిదిరా. నాకు పెళ్ళయింది, నాకు కొడుకున్నాడు, నా కొడుక్కి జ్వరం వచ్చింది, నా మొగుడికి ఇంకేదో వచ్చింది, అందుకని వెంకటేశ్వర స్వామి తగ్గించు. నాటకంలో ఏం వాడమంటారా? అందుకని ఇది పరమాత్మకు లీల. ఎందుకయ్యా చేస్తున్నాడంటే ఊరికే ఆడుకుందామని ఆయన మొదలుపెట్టాడు. ఆ ఆట మనం బాగా రక్తి గట్టిస్తున్నాం. ఎందుకంటే అందులో జీవిస్తున్నాం. ఆయన నటించమంటే మనం జీవిస్తాం. అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.